హాయ్ గాయ్స్, నేను మీ పటేల్ పిల్లని. నేను మళ్ళీ వచ్చిన ఈసారి లాంగ్ వీడియోతో వచ్చిన. మార్నింగ్ మా హస్బెండ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ది పెళ్ళి ఉండే, సో రెడీ అయ్యాను. రెడీ అయ్యి పెళ్ళికి అటెండ్ అయ్యాము, నేను మా హస్బెండ్. వీళ్ళందరూ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళందరూ ఫొటోస్ దిగుతున్నారు. అండ్ మా బెస్ట్ ఫ్రెండ్ది కూడా ఎంగేజ్మెంట్ ఉండే, సో ఎంగేజ్మెంట్కి కూడా నేను అటెండ్ అయ్యాను. ఎంగేజ్మెంట్లో అండ్ పెళ్ళిలో ఫుల్ ఎంజాయ్ చేసాము నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి. సో అలా 2 ఫోటోలు కూడా దిగామన్నమాట. ఇవి ఆ ఫొటోస్. ఎలా ఉంది మా జోడీ అది కూడా చెప్పండి, బాగుందా? సో మా పెళ్ళి తర్వాత ఫస్ట్ పెళ్ళికి అండ్ ఎంగేజ్మెంట్కి అటెండ్ అయినాక ఇంటికి వచ్చి ఇలా అవతారం రెడీ అయినాక మొన్న వెళ్ళాం ఫ్రెండ్స్ పుస్తలు అల్లిపించుకోవడానికి. బట్ అక్కడ కాలేదు. ఇవాళ మళ్ళీ వెళ్ళాం. ఎవ్రీ టైం మా మమ్మీ వాళ్ళు ఇక్కడే అల్లిపించుకుంటారు, సో నేను కూడా అక్కడికే వెళ్ళాను. సో అయిపోయిన తర్వాత చాలాసేపు వెయిట్ చేసాం ఫ్రెండ్స్, ఎందుకంటే మా మమ్మీ గుండ్లు ఇచ్చిందనమాట చేసి ఇవ్వమని. సో ఆ గుండ్లు వచ్చేసరికి చాలా టైం అయింది. సో ఇవే అవి దాంట్లో నుంచి సెలెక్ట్ చేసుకోమన్నారు 2, అంటే 1/2 గ్రామ్ చేయించిందనమాట. సో అవి 2 గుండ్లు. ఫస్ట్ ఇలా ఉండే, అంటే దారంతో ఉండే, దాన్ని వైర్తో అల్లిపియడానికి మేము వెళ్ళినాం అనమాట. ఎందుకంటే ఆ దారం మొత్తం చూడండి తెగిపోయేలాగా ఉంది. సో అక్కడ హౌస్ లైన్కి ఇచ్చినాం అల్లిపియమని చెప్పేసి. ఆయన కట్ చేసి అవన్నీ గుండ్లు గుచ్చుతున్నాడు ఫ్రెండ్స్. ఈ వీడియో లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నా కదా ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి. ఇలానే మీరు సపోర్ట్ చేస్తే ఇంకా కొన్ని వీడియోస్ నేను తీస్తాను, లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ మీకు నచ్చినట్టు తీస్తాను, నచ్చినట్టు చేస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయస్. అలానే చూడండి ఎలా అల్లుతున్నాడో ఆయన. ఫస్ట్ వచ్చేసి పుస్తల మధ్యలోకి అదేదో వైర్ లాగా ఉంటుంది కదా, సో దాన్ని ఇరికించారనమాట. ఎందుకంటే అది గట్టిగా ఉండడానికి, తెగిపోకుండా. సో అట్లా మంచి చేసిండు. మేము ఏం చేసినామంటే ప్లాస్టిక్వి తీసుకువెళ్ళాం ఫ్రెండ్స్, పగడాలు. సో ఆయన అన్నాడు ఇవి ప్లాస్టిక్ అమ్మ, నా దగ్గర ఒరిజినల్ ఉంది, నేనేం అమౌంట్ తీసుకోను, సో నేను అవి వేస్తా, ఏమంటారా అంటే వెయ్యండి అని చెప్పాము. సో అవే వేసిండు అనమాట. ఆయన మంచిగా వేసిండు. ఇంకొకటి ఏంటంటే మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా అల్లిపించుకున్నారా? అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఎప్పుడైనా అల్లిపించుకున్నారా ఇట్లా వైర్తో అని చెప్పేసి. చాలామంది అయితే దారంతోనే అల్లిపించుకుంటారు, దొడ్డు దారంతో. బట్ ఇక్కడ తెలంగాణలో అయితే చాలామంది అయితే ఇలానే అల్లిపించుకుంటారు వైర్తోని. సో నేను కూడా అలానే అల్లిపించుకున్నాను. చూడండి ఆయన ఎట్లా చేస్తుండో, ఎట్లా అల్లుతుండో అనేది చూపిద్దామని చెప్పి వీడియో తీశాను. సో చాలా బాగా అల్లాడు ఆయన. ఇంకొకటి ఏంటంటే ఫుల్ కరెంటు పోయింది ఫ్రెండ్స్. మేము పోయిన టైం బాగాలేదేమో, కరెంటు పోయింది. కరెంటు పోయినా కూడా ఆయన టార్చ్ లైట్ పెట్టుకొని అల్లిండనమాట మాకు. అదొకటి మాకు ప్లస్ అయింది. కొంతమంది అయితే కరెంటు పోయింది మేము అల్లము అని చెప్పేసి అల్లకుండా ఉంటారు. సో ఆయన అయితే మంచిగా అల్లిండు. కానీ మేము ఈవినింగ్ 4:30, 5కి స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ ఇంట్లో నుంచి. వచ్చేసరికి 9:30 అయ్యింది. సో మీరు కూడా అల్లిపించుకోవాలని అనుకుంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు సో కొంచెం ముందే వెళ్ళి అల్లిపించుకోండి, ఎందుకంటే చాలా టైం పడుతుంది అలా అల్లడానికి. సో దానివల్ల మీకు బెనిఫిట్ అవుతుంది. మాకు ఇంకొకటి ఏంటంటే గుండ్ల దగ్గర కూడా చాలా లేట్ అయింది. ఆయన చేసి ఉంటాడు అని అనుకున్నాం, ఎక్స్పెక్ట్ చేసాము. బట్ మేము వెళ్ళాక చేశాడు ఆయన. సో అది కూడా చూసుకోండి. అండ్ ఇంకొకటి ఇలానే వీడియోస్, లాంగ్ వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇలానే డైలీ లాంగ్ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. సో పుస్తలు అల్లిన తర్వాత ఆయన చూపించింది అనమాట, ఇట్లా అల్లమంటారా అని. మా మమ్మీ ఏం చేసింది, ఇట్లా కాదు ఇంకా 2 వేయండి అంటే మళ్ళీ కట్ చేసి మళ్ళీ వేసింది అనమాట ఆయన. సో ఆయనకి డబల్ పని అయిపోయింది మా మమ్మీ వల్ల. సో అంటే ముత్యంకి గుండుకి మధ్యలో ఇంకొక పగడం ఏమని చెప్పింది అనమాట. దానివల్ల ఇంకా డబల్ పని అయ్యింది. సో ఆయన చేసిండు అనమాట. ఇంకొకటి ఏంటంటే పుస్తది నాది అటాచ్ లేకుండే, సో మా మమ్మీ వెళ్ళి కింద అటాచ్ చేయించుకొని వచ్చింది. దానివల్ల కూడా కొంచెం లేట్ అయిందనమాట. చూసుకోండి ఫ్రెండ్స్, మీరు మన పుస్తలు చేయించుకునేటప్పుడే అటాచ్ ఉందా లేదా అని చెప్పేసి చూసుకొని జాగ్రత్తగా చేయించుకోండి. ఇది నాది అటాచ్ లేదు కాబట్టి మళ్ళీ అల్లిన తర్వాతకి ఇట్లా గుండ్లు చూసుకుంటున్నాడు. మంచిగా అల్లిండు ఫ్రెండ్స్, చాలా బాగా అల్లిండు. సో
పుస్తెలు అల్లేసి మాత్రం నాకు ఇచ్చేసాడు. నేను వేసుకున్నాను, ఎలా ఉంది అని చెప్పేసి ఇట్లా మా మమ్మీ వాళ్ళ సైడ్ చూసి అడుగుతున్నాను బాగుందా. అక్కడ మా మమ్మీ కూడా అడుగుతుంది మంచిగా ఉందా నీకు, మంచిగా సెట్ అయిందంటే. ఇప్పుడే కదా వైర్తో చేసింది, కొత్త కదా, అది కిందికి పైకి కొంచెం అయ్యేలాగా ఉంది. నేను అదే చూసుకుంటున్నాను ఏంది ఇట్లా అవుతుంది అని చెప్పేసి. కానీ మా మమ్మ అన్నది కొత్తగా కదా చేపించుకునేది అని. ఇక్కడ అడుగుతున్నాను బాగుందా అని చెప్పేసి. బాగుందా అంటే నవ్వుతున్నా అనమాట నేను. అంటే ముందు దారంది కొంచెం టెన్షన్ ఉండే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆ టెన్షన్ ఏం లేదు, అల్లిక ఇట్లా ఉండే. సో మేము మొత్తం అల్లిపించుకొని చేసేసరికి 9:15 అయ్యిందని చెప్పాను కదా. సో 9:15కి అలా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయినాం, నేను, నిఖిత అండ్ మా మమ్మీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయ్స్.